కృష్ణ, ఒరే కృష్ణ, నిన్ను ఇంటికి తీసుకురాలేదని మా శ్రీమతి ఒకటే గొడవ. నువ్వేమో నా మాట వినవు. ఇంతకీ ఎక్కడున్నావురా? యారా, ఏదైనా డ్రామా కంపెనీలో కానీ చేరేవా? వయసుతో వచ్చిన మార్పులు గమనిస్తున్నాను. ఓ, వదిలితే బుల్లెట్ బండిలో సెకండ్ షో సినిమాకి పోయేలా ఉన్నావు. ఆ మీసాలేం పాపం చేసుకున్నారా? సరే, ఇంకేమైనా చెప్పు. మన మాటల వేడికి నీ మీసాలు కరిగిపోయాయి. మీసాలు కరిగిపోయాయ్యా? నీ మేక గోయిందా? అలాగా, ఇప్పుడేస్తాను చూడరా. లక్ష్మి, ఈ రోజు మా పెళ్లి రోజురా. అదా సంగతి. వంగి వంగి దండాలు, తులసి చెట్టుకు నీళ్లు, ఆ ప్యాంటు చొక్కా చూసినప్పుడే ఏదో ఉందనుకున్నా. కానీ నేనడిగితే చెప్పావు కదా. కాంతం ఉన్నప్పుడు కాలం గడిచేది తెలిసేదే కాదు. తను ఉన్నప్పుడు పెళ్లి రోజుకింత ప్రాధాన్యత ఎప్పుడూ ఇవ్వలేదు. మనము, మన పనులు, అదేంటో తనే గుర్తు చేసినట్టుగా తన కాలి మెట్టి దొరికింది. వెంటనే గుర్తొచ్చింది. ఊరికొచ్చేశాను. తిరిగి రాని దానికోసం తాపత్రయపడుతున్నానేమో అని తటపటాయించాను. కానీ ఉండబట్టలేక వచ్చేశాను రా. ఒరే, పోయిన వాళ్ళు పుణ్యాత్ములురా. నిండు ముత్తైదువుగా పోయింది. ఏదో భూమి మీద నూకలు ఉన్నంతకాలం కాలక్షేపం చేయడం. ఆ తర్వాత మనది అదే దోవ. అవన్నీ ఎందుకురా ఇప్పుడు? కానీ మనం కృపగాడి గురించి మాట్లాడుకోపోతే ఈ సందర్భం సంపూర్ణం కాదు. తాడి చెట్ల ఎదిగాడే తప్ప బొత్తిగా బుర్రలేదు వాడికి. తనకి నచ్చని ఎంత చిన్నదైనా సరే క్షమించేవాడు కాదు. పేరు మాత్రం కృప. మరి నువ్వు మాత్రం అవునరా? ఆ ఫోటోలన్నీ ఎందుకు ఇచ్చినట్టు? దాంతో పాటు 1000 రూపాయలు కూడా అందులో ఉంది. పోయినసారి కూడా నువ్వేదో చేయాలి అని 3000 ఇచ్చావు. అవి కూడా అలాగే ఉన్నాయి. నేను అడగాలనుకున్న సహాయం చేయటానికి 3000 సరిపోవుట. అందుకనే 1000 రూపాయలు తీసుకొచ్చా. లక్ష్మి, కొన్నాళ్ళు నువ్వు నేను ఎటైనా వెళ్ళొద్దాంరా. తిరిగి వచ్చాక మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి. అలాగే, దాన్నే ఉంది. అలాగే వెళ్దాం.